ఇది ఐక్య వేదిక గత 3 సంవత్సరాల నుండి కార్మిక సమస్యల పరిష్కారం కోసం సింగరేణి సమస్యను పరీక్షించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. గెలిచిన సంఘాల చాతగానితనం, వాళ్ళు ఏమీ చేయలేదు. 1.5 year అయింది. అవకాశం ఇచ్చిన మేము గెలిచిన సంఘాలు ఏదో చేస్తారని ఈ రోజులకు ఏం చేయలేదు. గెలిచిన సంఘాలు కేవలం వాళ్ళ కార్యకర్తలను ఫ్రీ మస్టర్ ఇప్పించడం, లేడీలు ఓటీ రాయించడం, ఇంటికి పంపించడం, 10 గంటల తర్వాత ఇంటికి పంపించడం, వాళ్ళ ముఖాలు కనబడకుండా అవుట్ చేయమని చెప్పడం, ఇదే తప్ప ఏం జరగలేదు. కనుక సింగరేణి సంస్థను పరీక్షించుకోవడానికి మేము బొగ్గు బ్లాక్లు మా బ్లాక్లు మాకు ఇవ్వాలి. తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాక్లన్నీ సింగరేణికే కేటాయించాలి. నో యాక్షన్. అది కొత్త బావులు సంవత్సరానికి 5 కంపల్సరీ ఓపెన్ చేయాలి. కొత్త డైరెక్టర్లు కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మన తరఫున, వేదిక తరఫున కొత్త బావులు ఓపెన్ చేయాలి. ఇది ప్రభుత్వ వాగ్దానం. ఎలక్షన్ టైంలో చెప్పింది సంవత్సరానికి 5 కొత్త బావులు ఇచ్చి కొత్త పరుగు పందెం ద్వారా ఉద్యోగాలు ఇస్తామని. డిస్మిస్ అయిన కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. వన్ టైం మీద ఎటువంటి కండిషన్ లేకుండా ఇవ్వాలి. విజిలెన్స్ లో పెండింగ్ ఉన్న మారు పేర్ల మీద, రకరకాల పేర్ల మీద ఉన్న వాళ్ళందరికీ కూడా క్లియర్ చేయాలి. ఒకటే చూడాలన్నా విజిలెన్స్ అది ఇది అని కదా, ఆయన కొడుకా కాదా అని, బిడ్డ కాదా చూడాలి. ఏ కులం ఉంటాడో, ఎట్లుంటాడో, ఏ మతంలో నీకు అవసరం లేదు. ఏ పేరు మీద కూడా నీకు అవసరం లేదు. సింగరేణిలో అయ్య పనిచేసిండు, ఆ అయ్యకు పుట్టిన కొడుకు ఉన్నదా లేదా చూసుకోవాలి, ఆయనకి ఇవ్వాలి. బిడ్డ ఉన్నదా లేదా అల్లునికి ఇవ్వాలి, బిడ్డకు ఉద్యోగం ఇవ్వాలి. కానీ రకరకాల పేర్లతో నాటకాలు చేసుకుంటే డబ్బులు దండుకోవడానికి చేస్తున్నా, అది బంద్ పెట్టాలనేది ఒక డిమాండ్ పెడుతున్నాం. ఓపెన్ కాస్ట్ లో ఉన్న ఖాళీలన్నీ ఫిలప్ చేయాలి, సీనియర్ల ద్వారా ఫిలప్ చేయాలి. రాజకీయ జోక్యం కంప్లీట్ బంద్ చేయాలి. రాజకీయ జోక్యం అవసరం లేదు. గతంలో ఎట్లుండనో సింగరేణి ఆ విధంగా రాజకీయ నాయకులు ఎవరైనా అప్లికేషన్ ఇస్తే తీసుకొని వాళ్ళకి జవాబు ఇచ్చేది. ఆ పద్ధతి ఉండాలి. కానీ చెప్పంగానే నిలబడి ఫోన్లో ఫోన్ చేసి చేయగానే కుర్చీలోకి నిలబడి, సరే సార్ మీ వానికి నా పక్కన కూర్చున్న పెడితే నాకు ఫ్రీ మస్టర్ ఇస్తా అనే విధంగా పద్ధతిని మానుకోవాలి. ఇటువంటి సింగరేణి సంస్థను కాపాడాలి, కార్మికుల హక్కులను కాపాడాలి. అదేవిధంగా భూముల విషయం, ఇది ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ ప్రతి ఒక్కరు చెప్తున్నాడు ఎలక్షన్ అప్పుడు. సర్పంచ్ నుండి మొదలుపెట్టి ఎంపీ, మంత్రి దాకా కూడా చెప్పింది. ఏమైంది ఇప్పుడు? అడ్రస్ లేవు, ముఖాలు లేవు. ముఖం మళ్లీ ఎలక్షన్ కు మీ తలకాయ ఎక్కడ పెట్టుకోరు? 2 కాళ్ళ మధ్యలో పెట్టుకోరా? కనుక ఇవి సీరియస్ ఇష్యూ ఉన్నాయి. ఆ సీరియస్ ఇష్యూ మీద మా టీం గట్టిగా పనిచేస్తుంది. కార్మికుల కోసం పనిచేస్తుంది. దానికోసం ఇవాళ సదస్సు పెట్టినాం. దీంట్లో అందులో భాగంగానే మా నాయకుడు ఐఎఫ్టీ తరఫున కృష్ణ గారు మాట్లాడతారు. దాని తర్వాత ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం ఇవాళ హెచ్ఎంఎస్ కార్యాలయంలో జరిగింది. ముఖ్యంగా ఇవాళ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, ముఖ్యంగా డిస్మిస్ కార్మికుల సమస్య, అట్లాగే ఇవాళ డిప్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని రద్దు చేసి ఆ ఫిలప్స్ చేయాలి మొత్తం పోస్టులన్నీ కూడా. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రద్దు ఏదైతే అంటున్నారో ఇప్పటి వరకు కూడా దాని అతిగతి లేదు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా మార్పేర్ల సమస్య, కార్మికులు ఇవాళ 30-40 ఏళ్లు పనిచేసి దిగిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత, అన్ఫిట్ అయిన తర్వాత వాళ్ళ వారసులకు ఇంటర్వ్యూలలో జరిగినటువంటి అనేక దాంట్లో పొరపాట్లను గమనించినటువంటి పర్సనల్ డిపార్ట్మెంట్ ఇవాళ విజిలెన్స్ కు రిపేర్ చేయడం జరిగింది. విజిలెన్స్ కు పోయిన తర్వాత ఆ కేసుల యొక్క పురోగతి చెప్పకుండా, అసలు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వారని తేల్చకుండా ఇవాళ సంవత్సరం తరబడి విజిలెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర పోగుబడిపోయినాయి అనేక కేసులు. ఇవాళ ఆ కార్మికుల వారసులందరూ కూడా తమకు ఉద్యోగాలు ఇస్తారా, మాకు మరణం తప్ప మరో మార్గం లేదని వాళ్ళు పోరాడుతున్నారు. ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం వారికి 1 టైం సెటిల్మెంట్ ఒకటి చేయాలి. ఎందుకంటే ఈ మధ్యనే మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ గారు కూడా ప్రకటించారు. ఖచ్చితంగా ఆ కార్మికుల యొక్క సమస్యను పరిష్కరిస్తాం, కమిటీ వేసినామని కూడా చెప్పినాం. ఇది హర్షించదగ్గ విషయం అని చెప్పి మేము బలరాం సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తూనే, ఈ కమిటీ విధి విధానాలు ఏమిటి, కమిటీలో ఎవరెవరు ఉంటారు, దీని పారదర్శకత ఏమిటి, దీని జవాబుదారీతనం ఏమిటి అనేటువంటిది కూడా సింగరేణి యాజమాన్యం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. కార్మిక సంఘాలతో సమావేశం చేసి ఇప్పటిదాకా ఏదైతే మేము మానవతా దృక్పథం
అని వాడుతున్నామో ఇవాళ ఖచ్చితంగా బేషరత్తుగా మీరు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కార్మికుడు నీ దగ్గర 40 ఏళ్ళు పనిచేసిండా చేయలేదా, దాన్ని నువ్వు ప్రామాణికంగా తీసుకోలేదు తప్ప మామూలుగా ఆకాశరామన్న ఉత్తరాలు కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, లేదా 80వ దశకంలో జరిగినటువంటి ఇంటి పేర్ల తప్పు కానీ, కొడుకుల సర్టిఫికెట్లలో ఉన్నటువంటి కొంత నాకు కుదురుతలే అని చెప్పి ఏదో ఆపేసినారో వాళ్ళందరికీ అవి ఏమైనా సరే ఒక 1 టైం ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చి ఇక నుంచి మీరు పగడ్బందీగా మీరు చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఈ విషయమై మేము అన్ని కార్మిక సంఘాలు కార్మికుల దగ్గరికి వెళ్తాం. ఖచ్చితంగా ఇవాళ మేము సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సింగరేణి యాజమాన్యం ఈ మారుపేర్ల సమస్యతో పాటు మిగతా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి కృషి చేయాల్సిందిగా మేము సింగరేణి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత సింగరేణిలో సంవత్సరన్నర కాలం గడుస్తున్న కార్మిక సమస్యలపై ఇంత పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నటువంటి గుర్తింపు సంఘాలు అయినటువంటి ఏఐటీసీ గారి, ఐఎన్టీసీ గారి మరి ఇవాళ కార్మిక పిల్లలు కార్మికులు దాదాపు వాళ్ళ తల్లిదండ్రులు 40 సంవత్సరాలు బొగ్గు పొరలో దిగి బండ కింద దిగి పని చేసి రిటైర్ అయిన తర్వాత అదే మార్గ పేరుతోని రిటైర్ అయిన తర్వాత వాళ్ళ కొడుకులు వారసత్వాలు ఏవైతే వారసత్వం కలిగినటువంటి వాళ్ళ బిడ్డలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగానికి ఇవాళ అర్హులు కాదని విజిలెన్స్ అయితేనేమి, సింగరేణి అధికారులు అయితేనేమి, మరి గుర్తింపు సంఘం నాయకులు అయితేనేమి మాట్లాడడం సరైన పద్ధతి కాదని కూడా నేను ఈ సంఘం తరఫున, మా విప్లవ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఒకటి ఏంటంటే ఆ రోజు ఏదైతే మారుపేర్లతో ఎక్కినప్పుడు మరి కొడుకు వాళ్ళ కడుపులో వచ్చినప్పుడు ఆ రోజు గుర్తు రాని సమస్యలు, పరిస్థితులు మరి ఈ రోజు వాళ్ళ గుర్తుకొచ్చినాయంటే ఏ ఉద్దేశంతో గుర్తుకొచ్చినాయో ఒకసారి మరి గుర్తింపు సంఘాలైనటువంటి ఏఐటీసీ మరి ఐఎన్టీసీ అధిక సంఘాల నాయకులు ఈ కార్మికులకు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా మా సంఘాల తరఫున వాళ్ళను డిమాండ్ చేస్తున్నాం. ఇంకో ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ప్రకారంగా సంవత్సరానికి కొత్తగా 5 బావుల బొగ్గు బావులను ఇస్తాం. ఈ ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి సంవత్సరానికి కొత్తగా 5 బావులను తీసుకురావాలని, నిరుద్యోగ సమస్యను కూర్చాలని మా విప్లవ కార్మిక సంఘాల తరఫున హెచ్ఎంఎస్ రియాజ్ సమక్షంలో మేము డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. మూడవ ఉద్దేశం ఏంటంటే ఓసీలలో ఏదైతే గుజరాత్ కంపెనీకి సంబంధించినటువంటి ఓబీ కాంట్రాక్టర్లు వాళ్ళు మట్టి తీయడం, అక్కడి నుంచి వర్ష నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి ఒక వలస కార్మికులను తీసుకురావడం, వాళ్ళను బందీలుగా ఒక బూట్లో వేసి నిర్బంధించి వెట్టి చాకరీ చేయించడం కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఆ ఓబీని కూడా సింగరేణి కంపెనీ తీయాలని, ఇక ఓబీ తీయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మిక పిల్లలైతేనేమి, మరి సింగరేణిలో డిస్మిస్ అయినటువంటి కార్మిక పిల్లలకైతేనేమి ఉపాధి అవకాశాలు ఉంటాయని కూడా మేము భావిస్తున్నాం. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఇంటి అద్దె విషయంలో కానీ, మరి గ్రామ పంచాయతీకి ఒక మాదిరిగా, మున్సిపాలిటీ మరి కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఒక పద్ధతిగా వ్యవహరిస్తూ ఉన్నది యజమాన్యం. అది కాకుండా కార్మికునిగా గుర్తించాలి, కార్మికుని శ్రమగానే గుర్తించి ఒకే విధంగా ఇంటి అద్దెను చెల్లించాలని కూడా మా సంఘాల తరఫున, ఐక్య వేదిక తరఫున మేము యజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం.